ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం గ్లూకోమీటర్ అంటే ఏంటి, గ్లూకోమీటర్ని డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా వాడుకోవచ్చు, దానివల్ల ఎలా బెనిఫిట్ పొందొచ్చు అనేటువంటి విషయం గురించి చాలామంది ఏమని అడుగుతూ ఉంటారంటే, ఏమండి ఈ గ్లూకోమీటర్ మేము వాడుతున్నా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తూ ఉంటారు. మనం గ్లూకోమీటర్ని ముందు అసలు సరిగ్గా వాడేటువంటి విధానం తెలుసుకోవాలి. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రవి శంకర్ని, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ కింద అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చేస్తున్నాను. గ్లూకోమీటర్ అంటే ఏంటంటే అది చాలా చిన్న గ్యాడ్జెట్. ఈ యొక్క గ్యాడ్జెట్ని వాడుకుని మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం టెక్నికల్గా చెప్పుకోవాలనుకుంటే మన క్యాపిలరీ గ్లూకోజ్ ఎలా ఉంది తెలుసుకోవచ్చు. ఏంటి సార్ క్యాపిలరీ అంటున్నారు, గ్లూకోజ్ అంటున్నారు, మనం మామూలుగా చెక్ చేసుకునేది బ్లడ్ గ్లూకోజ్ కదా అంటే, క్యాపిలరీ గ్లూకోజ్ కూడా ఇంచుమించు మన వీనస్ బ్లడ్లో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ లానే ఉంటుంది, కాకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎంత వేరియేషన్ ఉంటుంది సార్ అంటే సుమారు ఒక 5% ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైతే సాధారణంగా ఉండదు. చాలామంది ఏమని అడుగుతూ ఉంటారంటే, ఏమండి ఈ గ్లూకోమీటర్ మేము వాడుతున్నా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తూ ఉంటారు. మనం గ్లూకోమీటర్ని ముందు అసలు సరిగ్గా వాడేటువంటి విధానం తెలుసుకోవాలి. అది కనుక సరిగ్గా జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకొని దాన్ని సరిగ్గా కనుక వాడుకున్నట్లయితే యూజువల్గా రీడింగ్స్ కరెక్ట్గానే చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం మనం కనుక వాటిని సరిగ్గా వాడనట్లయితే, లేదా మనం మన చేతిని స్పిరిట్లతోనో లేకపోతే ఇంకొక దానితోనో తుడిచి ఆ యొక్క కెమికల్స్ పోకుండా కనుక చెక్ చేసినట్లయితే కొన్నిసార్లు తప్పు రీడింగ్స్ చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు స్పిరిట్తోనో ఇంకో ఆల్కహాల్తోనో వీటన్నిటితో క్లీన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని అది క్లీన్ చేసేసుకొని ఆ తడిపోయిన తర్వాత స్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ల్యాన్సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకుని జాగ్రత్తగా ఈ బ్లడ్ షుగర్ రీడింగ్స్ని చెక్ చేసుకోవచ్చు. బ్లడ్ షుగర్ రీడింగ్స్ ఎంత ఉండాలి అని అంటే, మీ డాక్టర్ గారు మీకు చెప్పే ఉంటారు ఆల్రెడీ. ఎంత ఉండాలి, ఫాస్టింగ్ టార్గెట్ ఎంత ఉండాలి, బిఫోర్ లంచ్ ఎంత ఉండాలి, బిఫోర్ డిన్నర్ ఎంత ఉండాలి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ ఎంత ఉండాలి, బెడ్ టైం ఎంత ఉండాలని చెప్తారు. యూజువల్గా మేము బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి కొన్ని డైరెక్షన్స్ అనేది ఇస్తాం. ఉదాహరణకు ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక అయినట్లయితే, అంటే గర్భిణీ స్త్రీ కనుక జెస్టేషనల్ డయాబెటీస్ ద్వారానో లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ వస్తేనో ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి అని అంటే 7 సార్లు చెక్ చేసుకోవాలని చెప్తాం. అన్నిసార్లు కుదరకపోతే కనీసం వీలున్నన్ని సార్లు చెక్ చేసుకోవాలని చెప్తాం. కొన్నిసార్లు 4 సార్లు అని చెప్తాం. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సార్లు కూడా చెప్పచ్చు. టార్గెట్స్ కూడా మనం ప్రెగ్నెంట్ ఉమెన్నా లేకపోతే టైప్ 1 డయాబెటికా, టైప్ 2 డయాబెటీసా, వాళ్ళకి డయాబెటీస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, వాళ్ళ యొక్క ప్రీవియస్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి మందులు వాడుతున్నారు, ఇన్సులిన్ వాడుతున్నారా, అలానే వాళ్ళకి హైపోగ్లైసిమియా రిస్క్ ఉందా, హైపోగ్లైసిమిక్ అవేర్నెస్ ఉందా, ఇలాంటి వాటన్నిటిని పరిగణనలో తీసుకుని అసలు ఎంత ఉండాలి అనేది టార్గెట్స్ నిర్దేశిస్తాం. ఆ ప్రకారమే ఆ టార్గెట్స్ని కూడా మనం ఫాలో అవ్వాలి. సుమారుగా చెప్పుకోవాలంటే నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇన్ జనరల్ ఫాస్టింగ్ 90 to 130, 140 ఓకే అని చెప్తాం. ఇది జనరలైజ్డ్గానే చెప్తున్నాను, అందరికీ ఇది వర్తిస్తుందని కాదు. ర్యాండమ్ కనుక తీసుకున్నట్లయితే కనుక 90 నుంచి 180 దాకా పర్లేదని చెప్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ టార్గెట్స్ కూడా మారుతూ ఉంటాయి. అసలు కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఈ గ్లూకోమీటర్ మీద మాత్రమే మనం రిలై అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితులు అంటే, HbA1c కనుక అన్రిలయబుల్ అయినట్లయితే, HbA1c ఎప్పుడెప్పుడు రిలయబుల్ కాదు అంటే అన్రిలయబుల్ అంటే మనం దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్లో HbA1c రిలయబుల్ కాదు. అట్లనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుక రీసెంట్గా ఇచ్చినట్లయితే, లేదా ఆ వ్యక్తికి సివియర్ ఎనీమియా ఉన్నా, లేకపోతే సికిల్ సెల్ ఎనీమియా కానీ, హిమోగ్లోబినోపతీస్ అని చెప్తూ ఉంటాం కదా, తలసీమియా, ట్రైట్స్ కానీ, ఇవి ఉన్నా కూడా వాళ్ళకి HbA1c అనేది రిలయబుల్ కాదు. అట్లనే కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా డయాలసిస్ మీద ఉన్నట్లయితే కనుక HbA1c రిలయబుల్ కాకపోవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాల్లో HbA1c రిలయబుల్ కానప్పుడు కేవలం ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని అంటే ల్యాబ్లో చెక్ చేసినటువంటి వాటిని, అట్లానే మన ఇంట్లో గ్లూకోమీటర్ ద్వారా మనం చెక్ చేసుకునేటువంటి సందర్భాల్లో చూపించినటువంటి రీడింగ్స్ని మాత్రమే మనం నమ్మటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్లూకోమీటర్ అనేది ఒక ఇన్వాల్యుబుల్ టూలు. ఆ గ్లూకోమీటర్ను వాడుకుంటూ మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని చెక్ చేసుకోవడం ద్వారా మన యొక్క కంట్రోల్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడం అనేది సాధ్యపడుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ లో అయిపోయినాయి అంటే హైపోగ్లైసిమియా అయిపోతుంది అని చెప్పి కనుక అనుమానం వస్తే మనం అప్పటికప్పుడు ల్యాబ్కి పరిగెత్తి వెళ్ళలేం. కాబట్టి అట్లానే కొన్నిసార్లు యాంగ్జైటీ కానీ, ఎక్సెస్ స్వెట్టింగ్ కానీ, అవి హైపోగ్లైసీమియా వల్ల కాకుండా వేరే వాటి వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ వల్ల కూడా కలగచ్చు. అట్లానే బాగా వేడి వాతావరణంలో ఉంటే కూడా చెమటలు ఎక్కువగా పడతాయి, అంత మాత్రం లో షుగర్ అయినట్టు కాదు. ఇట్లాంటి వాటిని మనం కన్ఫర్మ్ చేసుకుంటానికి కూడా ఈ గ్లూకోమీటర్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్లూకోమీటర్ని వాడుకుని లో బ్లడ్ షుగర్ అయిందా లేదా అనేది మనం
నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ 70 కన్నా కనుక తక్కువగా ఉన్నట్లయితే అది లో బ్లడ్ షుగర్, 70 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. అట్లాంటి పరిస్థితి వస్తే కనుక మనం ఈ గ్లూకోమీటర్ని వాడుకుని దాన్ని మనం నిర్ధారించుకుని దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అట్లా గ్లూకోమీటర్స్ మనకి రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనం ట్రావెల్కి కనుక వెళ్ళినట్లయితే, అంటే మనం హాలిడేకో వెకేషన్కో వెళ్ళినట్లయితే కూడా ఈ గ్లూకోమీటర్ మనతో పాటు కనుక తీసుకెళ్ళినట్లయితే మనకి ల్యాబ్స్ దరిదాపుల్లో అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మనకి గ్లూకోమీటర్ మాత్రమే మన అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే కోవిడ్ లాంటి జబ్బులు ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనప్పుడు, ముఖ్యంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ సమయంలో మనకి బాగా ఉపయోగపడినటువంటి ఒక గ్యాడ్జెట్ని చెప్పుకోవాలంటే గ్లూకోమీటర్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. గ్లూకోమీటర్స్ వాడుకుంటం ద్వారా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకుంటాం అనేది మన ఈ లాక్డౌన్ సమయంలో సాధ్యపడింది, థ్యాంక్స్ టు గ్లూకోమీటర్స్. గ్లూకోమీటర్స్ మార్కెట్లో రకరకాలైనటువంటి కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ కంపెనీస్ వాడుకోండి. అవి ఇంచుమించు ఈ యొక్క ల్యాబ్ గ్లూకోజ్ రీడింగ్స్కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మీకు ఆ వాడుకునేటువంటి విధానంలో కూడా చాలా సులభంగా ఉంటాయి కాబట్టి, చాలా తేలిగ్గా మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు ఈ గ్లూకోమీటర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. వాటి ద్వారా మీరు అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పొందగలుగుతారు. కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి, సార్ ల్యాబ్ గ్లూకోజ్ రీడింగ్ చేస్తేనేమో అది ఎక్కువ ఉంది, గ్లూకోమీటర్ తక్కువ చూపిస్తుంది, లేకపోతే గ్లూకోమీటర్ ఎక్కువ చూపిస్తుంది, ల్యాబ్ రీడింగ్ తక్కువగా ఉందని చెప్తారు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ల్యాబ్ గ్లూకోజ్ ఎప్పుడు చెక్ చేశారు, ఈ గ్లూకోమీటర్ రీడింగ్ ఎప్పుడు చెక్ చేశారు. ఒక పావుగంట గ్యాప్ ఉన్నా సరే కూడా డిఫరెన్స్ ఆఫ్ వాల్యూ అనేది వస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఇంచుమించు ఒకే టైంలో చేసినా కూడా, అంటే అదే నిమిషంలో బ్లడ్ తీసి ల్యాబ్కి ఇచ్చి అదే శాంపుల్తో మీరు గ్లూకోమీటర్ చెక్ చేసినా కూడా 5% వేరియేషన్ ఉంటుంది. 5% వేరియేషన్ అనేది యాక్సెప్టబుల్. అంతేగాని మరీ ఈ ఒకటి 130 చూపిస్తా, ఇంకొకటి 90 చూపిస్తుంటే కనుక గ్లూకోమీటర్ని మనం చెక్ చేసుకోవాలి. ఆ గ్లూకోమీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి. అవసరమైతే అది కనుక సరిగ్గా పనిచేయనట్లయితే గ్లూకోమీటర్ను కూడా మార్చుకోవాల్సి రావచ్చు. ఇవాళ రోజున గ్లూకోమీటర్ అనేది 1000 రూపాయల దగ్గర నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి, అట్లానే గ్లూకోమీటర్ సంబంధించినటువంటి స్ట్రిప్స్ 15 రూపాయల నుంచి కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం సరైనటువంటి గ్లూకోమీటర్ని కొనుక్కొని మనకి ఖర్చు తక్కువలో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటానే సాధ్యపడుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే గ్లూకోమీటర్ అంటే బాగా కాస్ట్లీది మాత్రమే కొనుక్కోవాలనుకుంటారు. అట్లా ఏం లేదు. మొబైల్ ఫోన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఎట్లానే గ్లూకోమీటర్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. గ్లూకోమీటర్ల గురించి మీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. దీని ద్వారా మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని సరిగ్గా నియంత్రించుకోవడం అనేది సాధ్యపడుతుంది. హైపోగ్లైసిమియా అంటే లో బ్లడ్ షుగర్స్ రాకుండా చూసుకుంటాం అనేది సాధ్యపడుతుంది. అట్లానే వచ్చినా కూడా తెలుసుకుంటాం అనేది సాధ్యపడుతుంది అని చెప్పి భావిస్తున్నాను. కాబట్టి దయచేసి గ్లూకోమీటర్స్ని మీరు మీ యొక్క డయాబెటీస్ కేర్ పాత్వేలో, డయాబెటీస్ కేర్ ప్యాకేజ్లో భాగం కింద వాడుకుంటూ ఉండండి. దానివల్ల మీరు అమూల్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అలానే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.